Welcome to our channel. Today we are discussing about important questions on official language Rajbhasha. Question number 55. Who prepares the annual program on official language? అఫీషియల్ లాంగ్వేజ్ మీద యాన్యువల్ ప్రోగ్రామ్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. కరెక్ట్ ఆన్సర్. వాట్ ఆర్ ద హిందీ కోర్సెస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హిందీ కోర్సెస్ మొత్తం 4 ఉంటాయండి. అది ప్రబోధ్, ప్రవీణ్, ప్రజ్ఞ, పరంగత్. క్వశ్చన్ నెంబర్ 57. విచ్ ఇస్ ద ఫైనల్ హిందీ కోర్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ క్లరికల్ క్యాడర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం హిందీ కోర్సెస్ 4 ఉంటాయి కదండి. అందులో క్లర్క్ క్యాడర్కి ఫైనల్ హిందీ కోర్స్ ఏంటంటే పరంగత్. క్వశ్చన్ నెంబర్ 58. వాట్ ఆర్ ద ట్రైనింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ ద హిందీ కోర్సెస్? ఆ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఏమంటే రెగ్యులర్, ఇంటెన్సివ్, కరస్పాండెన్స్ అండ్ ప్రైవేట్. వీళ్ళు ట్రైనింగ్ని రెగ్యులర్గా తీసుకోవచ్చండి, లేదా ఇంటెన్సివ్గా తీసుకోవచ్చు, లేదా కరస్పాండెన్స్ అయినా తీసుకోవచ్చు, ప్రైవేట్గా తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 59. హౌ మెనీ టైమ్స్ ద రెగ్యులర్ హిందీ ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ ఏ ఇయర్? రెగ్యులర్ హిందీ ఎగ్జామ్స్ ఒక సంవత్సరంలో 2 సార్లు కండక్ట్ చేస్తారండి. అవి ఎప్పుడెప్పుడు అంటే మే అండ్ నవంబర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2 times. Question number 60. In which months regular Hindi examinations are conducted? Correct answer is May and November. Question number 61. Who are the eligible to be trained in Hindi courses? హిందీ కోర్సు ట్రైనింగ్ తీసుకోవడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ క్లాస్ 3 అండ్ అబోవ్ అఫీషియల్స్. క్వశ్చన్ నెంబర్ 62. నేమ్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ కోర్స్ ఇన్ హిందీ బై హిందీ టీచింగ్ స్కీమ్. హిందీ టీచింగ్ స్కీమ్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్ ఏంటంటే పరంగత్. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి పరంగత్. క్వశ్చన్ నెంబర్ 63. హూ ఆర్ ద ఆల్ ఎంప్లాయీస్ క్లాసిఫైడ్ అండర్ కేటగిరీ ఏ? లాంగ్వేజ్ని బట్టి ఈ ఎంప్లాయీస్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేశారండి. అయితే ఎవరైతే ఏ ఎంప్లాయీస్ యొక్క మదర్ టంగ్ అయితే హిందీ కానీ హిందూస్తానీ కానీ అయి ఉంటుందో వాళ్ళు కేటగిరీ ఏ కింద వస్తారండి. క్వశ్చన్ నెంబర్ 64. హూ ఆర్ ద ఎంప్లాయీస్ క్లాసిఫైడ్ అండర్ కేటగిరీ బి? కేటగిరీ బి కింద ఎవరు వస్తారంటే ఎవరి మదర్ టంగ్ అయితే ఉర్దూ కానీ, పంజాబ్ కానీ, కాశ్మీరీ కానీ, పుస్తో కానీ లేదా అదర్ ఎలియేట్ లాంగ్వేజెస్ అయి ఉంటే వాళ్ళు కేటగిరీ బి కింద వస్తారు. Who are the classified under category C? The employees whose mother tongue is Marathi, Gujarati, Bengali, Oriya, Assamese. ఏ ఎంప్లాయీస్ యొక్క మదర్ టంగ్ మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, అస్సామీస్ అయితే వస్తుందో వాళ్ళంతా కేటగిరీ సి కింద వస్తారండి. క్వశ్చన్ నెంబర్ 66. విచ్ అఫీషియల్ లాంగ్వేజ్ మెన్షన్స్ అబౌట్ ద వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ ఎంప్లాయీ? Correct answer is rule number 10 of the official language rule 1976. రూల్ నెంబర్ 9 అనేది ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అండి. రూల్ నెంబర్ 10 అనేది వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ.